నాకు కావాలి. ఇన్నాళ్ళు కద్దరు బట్టలు వేసుకుని కాలనీలో తిరుగుతుంటే అర్థమయ్యేది కాదు. పనులు చేస్తే రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉంటుందా? ఇదే ఉంది బావగారు, ఇంకా ముందు ముందు చాలా ఉంది, చూస్తారు కదా. పదండి. రెడ్డి కట్ చేయండి. నీ అమ్మగడు పాడా, నేను బతుకుంటా కదా కార్పొరేటర్ అయ్యేది. కరబెట్టుకొని చూస్తానంట. బ్రదర్, దీని షాక్ గా నువ్వు కొట్టిన దెబ్బ గట్టిగా తగిలింది. నేను కట్ చేయమంది ఆ రెడ్ రిబ్బన్ని, రెడ్ వైర్ని కాదు. క్లారిటీ మిస్ అయ్యా. వాడకం బాబు, ఓ సెంటీమీటర్ వర్షం పడితే కాలనీ మొత్తం మునిగిపోయేదండి. అలాంటిది డబ్బు గురించి ఏమాత్రం లెక్క చేయకుండా కాలనీ చుట్టూ ఇంకుడు గుంతలు తవ్వించారు చూడండి. దానివల్ల ఎంత పెద్ద వర్షం పడ్డా ఒక్క సుక్క నీరు కూడా నిలబడతలేదండి. చాలా సంతోషం. వాడకమన్నా ఇంత చేసిన మీరు అదే చేతులతో ఈ చీటిలో ఉన్న మా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చేస్తే ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టి దండం పెట్టుకుంటాం అన్న. అలాగే అన్న ఇది కోరికల చిట్టానా కలవరగోళ్ళ స్క్రిప్టా? ఆగదా అది? చిన్న చిన్న కోరికలన్నా. కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు వేయించాలా, మురుగుంట్లు తవ్వించాలా, ఇంటింటికో టీవీయా, టీవీ ఉన్నట్టుగా డిషా, ఇంక్లూడింగ్ ముఖ్యంగా అందులో ఉన్న కరెంట్ సమస్యను తీరితే సరిపోద్దా? అంతేనా? అంటే ఇప్పుడు పవర్ ప్లాంట్ పెట్టించమంటావా? పవర్ ప్లాంట్ దాకా ఎందుకు బావగారు, ఇంటింటి సోలార్ సిస్టమ్ పెట్టించేద్దాం. అప్పుడు పవర్ బిల్ ఉండదు, పవర్ కట్టు ఉండదు. అప్పుడు నాకు ఇల్లు ఉండవు. ఆగండ్రా, కాస్త గ్యాప్ ఏమంటారా, ఆలోచించుకోవాలి. బ్రదరు, వీళ్ళకున్న వీక్నెస్ అర్థమైపోయింది. ప్రతి ఇంటికి సోలార్ పెట్టించాలంటే నా 5 ఇల్లు అమ్ముకోవాలి. డబ్బుల గురించి మీరు ఆలోచించకండి బావగారు, అందరు బాగారేనా? అర్థమైంది. లోపల ఉన్నది బయటికి తీస్తాం, బయట ఉన్నది లోపల దోస్తాం. పట్టేయడం ఏంటి? వెల్కమ్ టు మై కాలేజ్. ఈయన వాడకం వాలేశ్వరరావు గారని మీ హార్డ్ కోర్ ఫ్యాన్. నేనే సార్. నమస్తే బిడ్డ. పాచిపోయిన అన్నం 25 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేవాట్లాకున్నాడు. వీడు ఓపెనింగ్ నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. కట్అవుట్ చూసి తక్కువ చేయకండి సార్, కరెన్సీ ఉన్నాడు. సరే అయితే త్వరగా కానీ. సార్ అవతల చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ముందు ఓపెనింగ్ సంగతి ఏంటో చూడు. అబ్బే లేట్ ఏం లేదండి, మీరు రండి సార్. చూసావుగా ఏమండి, ఏంటి తమ్ముళ్ళని కూడా పిలుద్దామండి. వాళ్ళ ఇంటికే మధ్యలో? అదేంటండి, ఇదంతా జరగడానికి కారణం తమ్ముళ్లే కదా. ఏంటి కారణం? వాళ్ళని నేను వాడుకున్నానంతే. తప్పు కదండి. నువ్వు నోరు మూసుకుని ఫాలో అవ్వు. మినిస్టర్ గారు, అదిరా మ్యాటరు. మరి ఇంత వాడకమా? వాడి పేరే అది. ఇంతకేంట్రా ఇదంతా? సోలార్ పవర్ సిస్టమ్ సార్. ఏంటి పెట్టించారా? ఇంటికేంటి సార్, కాలనీ మొత్తం పెట్టించాను. కాలనీ మొత్తమా? అవును సార్, అది కూడా నా సొంత డబ్బుతో. అంత డబ్బు నీకెక్కడిది? అసలు ఏం చేస్తుంటావురా నువ్వు? అందరు బాహర్ బిజినెస్ సార్. అర్థమయ్యేలాగా చెప్పురా. సింపుల్ సార్, లోపల ఉన్నది బయటికి తీస్తాం, బయట ఉన్నది లోపల దోస్తాం. డింగ్ డింగ్. ఐటమ్ ఫ్యామిలీ లాగున్నారు కదరా. అవును సార్, ఈ ఐటమ్ మీరు ఓపెన్ చేయాల్సింది. రండి. రా. సార్ సార్ సార్, ఈ కాలనీలో డెవలప్మెంట్ అంతా మిమ్మల్ని నమ్ముకునే చేశాను సార్. నన్ను నమ్ముకోవడం ఏంట్రా? ఏమయ్యా, సార్కి మ్యాటర్ చెప్పలేదా? అదే సార్ మనం చెప్పాను కదా కార్పొరేటర్ సీట్ గురించి. నాకే సార్, నాకే. వీడికా? ఆల్రెడీ కార్పొరేటర్ టికెట్ కోసం పార్టీకి ఫండ్ కూడా ఇచ్చాడు సార్. మిగిలిన అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని ఓపెనింగ్ తీసుకొచ్చాను సార్. అదేంటో నువ్వే చూసుకో. చూసుకోండి. ఇదిగో వాడకం బ్యాలెన్స్ అమౌంట్ తో సాయంత్రం బార్కు వచ్చే సీట్ కన్ఫర్మ్. సార్ సార్ ఉంటానండి. దేవుడా దేవుడా, నాకు ఇష్టం లేని వాడిని దూరం చేసావు, అలాగే నాకు ఇష్టమైన వాడిని దగ్గర చేసు స్వామి, ప్లీజ్ ప్లీజ్. ఇదేంట్రా బాబు, ఇక్కడ కూడా వచ్చేసింది. ఏంటి ఇప్పుడు అంతకంగా గారికి వచ్చావు? నీటిలో ఏమైనా జలగబట్టిందా? అది పట్టినా వదిలించుకోవచ్చురా, అటు చూడు. నువ్వేడికి ఇద్దరు నడపని జమర్ లెక్క. అదే జలగేదో పట్టిందంటే. హలో హలో, ఏంటండి నన్ను చూస్తే అలా పారిపోతున్నారు? నేను గుడికి వచ్చిందే మీకోసం. అయ్యో, నలుగురు మంచి జరగాలని వచ్చేయండి, నన్ను వదిలేండి. అయినా గుడికి వచ్చి తిరగాల్సిన నా చుట్టూ కాదు, దేవుడి చుట్టూ. మీరే నా దేవుడు, మీరు ఒప్పుకునేదాకా మీ చుట్టూనే తిరుగుతాను. బా, పవిత్రమైన గుడిలో ఏంటండి ఈ మాటలు? ప్రేమిస్తే తప్పేంటండి? అయ్యో, మీకు పెళ్ళని తెలియక ఆ రోజు ఇదే గుడిలో మేమే మనసు పట్టాను. ఇప్పుడు పెళ్ళైందని తెలిసా కూడా ఎలా ప్రేమించమంటారండి? పెళ్ళా? ఎవరికి? మీకే. ఇదిగో పంతులు గారు,
ఆ రోజు మీ చేతుల మీదే కదా వీళ్ళ పెళ్లి శుభలేఖలు మార్చింది. ఆ పెళ్లి జరగలేదు కదా నాయన. నిన్ను నేను ముహూర్తం పెట్టి శుభలేఖలు మార్పించిన ఏ సంబంధం 3 ముళ్ళ దాకా వెళ్ళలేదు. మధ్యలోనే కృష్ణార్పణం నాయన. మా పెళ్లికి మాత్రం మీరు ముహూర్తం పెట్టకండి. మరి మంచిది. మన మనసులు ఆల్రెడీ కలిసిపోయాయి, మనకి ముహూర్తాలతో పని లేదు. మరి మనలో మా నాన్న పోతే నేను మినిస్టర్ని అయ్యాననుకుంటున్నారంతా. నేను అనుకోవటం లేదు, చంపయ్యావనుకుంటున్నాను. పదవి కోసం కన్న తండ్రిని చంపినోడు నేను. అలాంటిది నా డబ్బు కొట్టేస్తే ఊరుకుంటానా? పైసా పైసా కక్కిస్తా. వాడిని ఎలాగైనా నువ్వే పట్టుకోవాలి. ఏంటి నన్ను అడుగుతున్నాడు? నేనా? అవును, నువ్వే. 3 నెలల నుంచి నా డబ్బు కొట్టేస్తూ మెంటల్ తప్పిస్తున్నాడు. ఆ దొంగను నేనే పట్టుకోగలనని మీకు చెప్పింది ఎవరు? నేనే నబ్బి. మీరు. అబ్బా మూసుకొని నేను చెప్పాడు తిను. ఆ పేషెంట్ బిల్ మొత్తం ఎంత అయిందో చూడండి. సార్, ఆ రోజు మనం డబ్బు కొట్టేసింది వాళ్ళే. వెంటనే టీఐజీకి ఫోన్ కొట్టు, ఈ గబ్బిన ఆయన అరెస్ట్ చేయించి లోపల దోపించా. అరెస్ట్ చేయించి లోపలే ఇస్తారా? బుర్రందా మీకు? ఏందిరా వాగుతాడావు? ఆడు కొట్టేసిన డబ్బుకి లెక్క ఉందా మన దగ్గర? యాడుండాదిరా? అది బ్లాక్ మనీ కదా. అప్పుడు కేసు పెడితే మనకే బొక్క. అట్లా అని వాణ్ణి ఇడిచిపెట్టమంటావా? ఇన్ని దినాలకు ఒక మంచి గూత కూర్చున్నావురా. పిలిచు ఆ అబ్బిని. హలో హలో, మిమ్మల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారు. దొరికేశాం బ్రో. నువ్వేం కంగారు పడుకో, నేను మేనేజ్ చేస్తా. నమస్తే సార్. సార్ని గుర్తుపట్టావా? ఎవరు? రేయ్, మన హెల్త్ మినిస్టర్ ఆరోగ్యరావు గారా? సార్ మా ఆరోగ్యశ్రీ గారిని ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. నటించాకురి చండాలంగా ఉండాలి. ఆ బొత్తు నువ్వు పోలీసు అనుకుని ట్రాన్స్ఫర్ అన్నది తీసుకొచ్చిన, కానీ నువ్వు దొంగ అని తెలిసినాక దొరికిపోయారా బాబు? నీ ఫ్యాన్ అయిపోయినా. నీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంటుంది, నాతో రా. నాకు అంతకంటే ఇంపార్టెంట్ పడింది సార్, నేను రాలేను సార్. అబ్బా నీ ఫోన్ నంబర్ అయినా ఇయ్యబ్బి, టచ్ లో ఉంటాను. ఫోన్ నెంబర్ 9533380661. అబ్బి నీతో ఒక్క సెల్ఫీ తీసుకుంటాను అబ్బి. సెల్ఫీ? ఒక్క సెల్ఫీ. నువ్వు ఆ కుటుంబ యంత్రంలో నంబర్ ఇచ్చి నన్ను మళ్ళా ఫోన్ చేసినావుగా. నీ సోదాపి అసలు మ్యాటర్కి వస్తావా? చూడబ్బి, మా వాడు ఈ స్టేట్ కే హోమ్ మినిస్టరు, కానీ ఒక దొంగ మా వాడు లెక్క ఏడాడ దాచుకుంటాడు, ఎతికి మరీ కొట్టేస్తాడు. ఒక హోమ్ మినిస్టర్ డబ్బే ఎవడో కొట్టేస్తాడని జనానికి తెలిస్తే మనకి పరువే ఉంటాది, పదవే ఉంటాది. ఆదానికి ముళ్ళుతో తీయాలని వారు వెతికే దొంగని నీ ఎసుమంటి తెలివైన దొంగ అయితే లటక్షణ పట్టుకుంటాడని నీ ఫోటో నేనే అనిపించిన. అబ్బి ఆ దొంగను నువ్వు ఎట్లాడైనా పట్టుకోవాలా, లేకుంటే నన్ను గుడిక చంపేస్తానంటాడు డౌట్తో. వాడిని పట్టివు. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. అవన్నీ తర్వాత సార్, ముందు నేను అర్జెంట్గా బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాలి. అబ్బా ఓ నెగిటివ్ బ్లడ్డేగా 10 మందిని తోలినా, ఒక డ్రమ్ము రెడీగా ఉండాలి. హెల్త్ మినిస్టర్ని ఆ మాత్రం చేయలేనా? అవునా, థ్యాంక్స్ అండి. మరి బ్రో పాప సేఫ్ అంట. నీ పని అయిందిగా, నా పని చేసి పెట్టు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? బీహార్లో ఎలక్షన్ కోసం అరవింద్ దూబేకి మనీ హవాలా చేయాలి. అయితే మీరు క్యాష్ రెడీ చేసుకోండి, వాడిని పట్టుకోవటానికి నేను ప్లాన్ రెడీ చేస్తా. బావా, వడకం బావా, వాడకం బావా. ఇంకెక్కడ బాబా బాబు 2 రోజులుగా రూమ్ నుంచి బయటికే రావట్లేదు. అవునంకుల్, మొన్న మా నాన్న ఏవో ప్రింట్అవుట్స్ కోసం అని మీ రూమ్కి వచ్చారు. అప్పుడు మీ సిస్టమ్ ఓపెన్ చేసి అవేవో ఫోటోలు చూసారు. ఆ హోమ్ మినిస్టర్ డబ్బులు కొట్టేసింది వీళ్ళ. అప్పటి నుంచి మా నాన్న సిస్టమ్ మొత్తం హ్యాంగ్ అయిపోయింది. చూసాడా? ఆ రోజు నుంచి అసలు ఆ రూమ్ నుంచి బయటకే రావట్లేదు. మొత్తం అన్ని అక్కడే. మనమే దొంగలమని తెలిసిపోయినట్టుంది. బావా, బావా వాడకం బావా. వడకం బావా. ఏంటి వాడకం బావా ఇది? రూమ్ లోంచి బయటికి రావట్లేదంట. కాల్ని అంత కాంతి తీసుకొచ్చి నువ్వే చీకటి పాలైతే ఎలా చెప్పు? ఫ్రీగా వచ్చింది కదా అని ఏది పడితే అది వాడేస్తే ఇలానే ఫీజు కొట్టుద్ది. డింగ్ డింగ్. ఒరే నేను మీకు ఏమన్యాయం చేశాను రా? మాటికి లోపల ఉన్నది బయటికి తీస్తాం, బయట ఉన్నది లోపల దోస్తాం అని నన్ను పర్మనెంట్గా లోపల దోశారు కదరా. నా చేత ఈ కాలనీ డెవలప్ చేయించిన హోమ్ మినిస్టర్గా డబ్బులతో అని తెలిస్తే నన్ను బతకనివ్వడరా. ఒరే మీకు దండం పెడతాను రా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండ్రా. బా నువ్వేం కంగారు పడక వాడకం బావా. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ వింటే ఎగిరి గంతులేస్తావు. ఏసిన గంతులకే ఏడుస్తున్నాను రా. ముందు ఆ న్యూస్ ఏంటో చెప్పు. ఆ హోమ్ మినిస్టరే వాడు డబ్బులు కొట్టేసిన ఎవడో పట్టుకోమని నన్నే పనిలో పెట్టుకున్నాడు. దొంగను పట్టుకోమని దొంగనే పెట్టుకున్నాడా? ఆడు విఐపీలా కనిపించే వీపీ అన్నమాట. హాయ్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నిన్నంతా మా నాన్న నీకోసం వెయిట్ చేశారు. కాల్స్ చేశాను, మెసేజెస్ పెట్టాను, దేనికి రిప్లై ఇవ్వలేదు. నన్ను కలవడానికే రాని మనిషి నీతో కళ్యాణానికి వస్తాడా అని అడిగారు.
పరువు పోయింది. అది కాదు అక్షర, అనుకోకుండా ఇంపార్టెంట్ పని పడి. మీకు పడేదాకే మేము ఇంపార్టెంట్, పడ్డాక మేం తప్ప అన్నీ ఇంపార్టెంటే. ఏంటి సైట్ కొడుతున్నావా? ఒక అమ్మాయికి నువ్వు సైట్ కొడతావు, పోర్రా పాట నీ టైం బాలేక అమ్మాయి నీకు పడితే నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఏంటో? తను నీ గర్ల్ ఫ్రెండ్ అయ్యాక రోజుకి ఎన్నిసార్లు కలవాలి, మంత్లీ ఎన్నిసార్లు షాపింగ్ తీసుకెళ్ళాలి, కాఫీ షాప్కి వెళ్తే ఏం ఆర్డర్ ఇవ్వాలి, మనం ఆర్డర్ ఇచ్చిన మెనూ నచ్చుద్దా, గొడవ పడుద్దా, బర్త్డే డేట్ మర్చిపోతే నీ పరిస్థితి ఏంటి, గుర్తుంటే గిఫ్ట్ ఏంటి? మన ఫోనుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలను ఉంచాలా తీసేయాలా, లైకులు కొట్టచ్చా కొట్టకూడదా, వాళ్ళ ఫ్రెండ్స్లో అందమైన అమ్మాయి ఉంటే చూడొచ్చా చూడకూడదా? ఇవన్నీ కాక మన ఫోన్ ఎప్పుడైనా బిజీ వస్తే ఎవరితో మాట్లాడుతున్నావు, అమ్మాయా అబ్బాయా అని కామన్గా వాళ్ళకుండే రకరకాల మూడ్ స్వింగ్స్తో ఎంక్వైరీ భరిస్తూ వాళ్ళు పిలిచిన చోటకల్లా టైంకి వెళ్తూ ఏదో ఒక రోజు ఇంపార్టెంట్ పని పడి వెళ్ళలేకపోతే అది కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు అలుగుతుంటే సర్లే పోనీ అని బుజ్జగిస్తుంటే, నీలాంటి సింగిల్ గాడి సైట్ కొడుతుంటే వాడితో గొడవ పడాలా లేక వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలా? ఆపేసేయి. ఒక్క పోరి పడితే లైఫ్ లో ఇన్ని కష్టాలా? ఈ రోజు సంది లైఫ్ లో నేను ఒక్క పోరిని కూడా చూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వాడు ఏదో మామూలుగా లవ్ లో చిట్కాలు ఆడుతుంటే చెప్తున్నా, ఇంకేం లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీకు ఇన్ని ప్రాబ్లమ్సా? చిచ్చి గో టు హెల్ప్. నాకు కాదు, మనకంటే బలిదాన్ని ఉంటా సార్. అలా పరిగెట్టకండి సార్, హార్ట్ ఫెయిల్ చచ్చిపోతారు. పరిగెత్తుకుంటే ఆ హోమ్ గార్డ్ చేతిలో మొత్తం వేలే చచ్చిపోతారా? ఇది ఒక కాంపౌండరు. నేను డాక్టర్ని. యాదో ఒకట్లేబ్బా. ఐసీ ఆడా పేషెంట్ యాడా? నేనే. హోమ్ మినిస్టర్ వస్తే లోపలికి రాని యాకు. ఏమైంది సార్? అంతా ఈ గబ్బు రాయల వల్ల జరిగింది. టాలెంట్ ఇంటెలిజెంట్ అని నా కొంప ముంచినాడు. నేనేం చేశాను సార్? అంతా నువ్వే చేసినావురా. వాడిని నువ్వు పోలీసులకు పట్టిస్తామంటే టాలెంట్ ని వాడుకోవాలా అన్నావు. ఇప్పుడు ఏం జరిగింది? వాడే మనల్ని వాడుకున్నాడు. పి అన్నాక ఏదో సలహా ఇవ్వాలి కదా సార్. దాన్ని సలహా అనరు, సంఖ్య నాకితను అంటారు గబ్బు రాయలా. ఇదిగో డాక్టరు, వాడు వచ్చే లోపల యాదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి నన్ను మత్తులోకి పంపించబ్బి. అలా ఏదోటిస్తే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి సార్. వాడు వస్తే డైరెక్ట్ ఎఫెక్ట్ డబ్బి. బిర్యానీ ఆడో కాడ పుడుసు. ఆ హోమ్ గార్డ్ వచ్చి వీరికి ఏమైనా అని అడిగితే అదేదో దేశంలో ఈ మధ్య యాదో ఒక జబ్బు వచ్చినది. ఏంద్ర అది? ఏబోలా. అది వచ్చినదని చెప్పు. ఆడాటి నుంచి అటే వెళ్ళిపోతాడు. సార్ ఆయన పోయారా నిద్రపోయారా? రేపటి కల్లా లేస్తే నిద్రపోయినట్టు, లేవకపోతే పోయినట్టు. అమ్మా ఇక్కడ వాడకం వాళ్ళేశ్వరరావు ఇల్లు ఎక్కడా? అడుగు ఆ బండోడు ఇల్లేనండి. నీకోసం హోమ్ మినిస్టర్ మనుషులు వచ్చేసారు. వచ్చేసారా? అవును. తుఫాన్ ఎంత త్వరగా తీరందంటే కాళ్ళ మీద పడుతుంది అనుకోలేదు. అన్ని సర్దేశావా? అన్ని సర్దిసానండి. మీ రేషన్ కార్డు, పాన్ కార్డు, హెల్త్ కార్డు, మన కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు స్కానింగ్ తీయించారే, అది మూలశంక వచ్చినప్పుడు కొలినోస్కోపీ చేయించారే, ఆ రిపోర్ట్లు కూడా పెట్టేశాను. ఇంటిపైన దొంగ నేను ఇంట్లోనే ఇలాంటి తెంగరదాన్ని పెట్టుకుంటే నా ఒంట్లో రాళ్ళు శంకాలు తప్పితే ఇంకేముంటాయి చెప్పు? ఇదంతా నా కర్మే. నేను వెళ్తున్నా. ఆ వచ్చేవాళ్ళు ఏదని అడిగితే నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పు. మీకు నాకు ఏ సంబంధం లేదంటే ఈ కష్టాన్ని అక్రమ సంపాదన అనుకుంటారండి. నీకు దండం పెడతానే. ఈడు దేవుడిచ్చిన పెట్టాను. అయ్యో నా కార్పొరేటర్ సీట్తో పాటు మొత్తం పోయింది.